నేడు వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు హాజరు కానున్నారు. టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలు, హామీలు, ఎగ్గొట్టిన వైనం, అక్రమ కేసులు సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సో ఇవాళ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరు కాబోతున్నారు. మెయిన్ ఎజెండా ఏంటి? ప్రధానంగా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యాలు ఎదుర్కొంది, రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వంచింది అనేటువంటి అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తున్నారు. ఎందుకంటే గడిచిన సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రజలను పూర్తి స్థాయిలో సూపర్ 6 హామీలతో సహా 143 హామీలను గతంలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఏ ఒక్కడు కూడా నెరవేర్చకుండానే అన్ని నెరవేర్చేసే అంటూ ప్రజలను అత్యంత దారుణంగా నమ్మించి మోసం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ రేపు జూలై 1 నుంచి కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా మొత్తం ఇంటింటికి వెళ్లి తాము సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయాలంటూ కూడా చంద్రబాబు నిన్న కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఏ విధంగా వారిని చైతన్యవంతులు చేసి ముందుకు తీసుకురావాలనేటువంటి అంశాల మీద ఈ రోజు చర్చించబోతున్నారు. అందులో భాగంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సహా ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. త్వరలో రానున్న రోజుల్లో పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యక్రమాలు, అట్లాగే ప్రజా పోరాటాలను ఏ విధంగా నిర్వహించాలి, క్షేత్రస్థాయిలో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశాలతో సహా ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమ కేసులు, నిన్న మనం చూసాం వైఎస్ జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఒక ప్రమాదాన్ని కూడా ఏకంగా జగన్ కే చుట్టి ఆయన వెహికల్ ను తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సో వీటన్నిటి మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు, ప్రజా పోరాటాలు, అక్రమ కేసులు తదితర అంశాల మీద ప్రధానంగా ఎజెండాగా ఉండే అవకాశం కనిపిస్తుంది. హరి.